ఈరోజు కథ అస్తిత్వ సంతకం. రచన శ్రీదేవి సోమంచి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆర్ యూ క్రేజీ? మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచ్ఆర్ మేనేజర్ లాస్య. సరిగానే నిర్ణయించుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవడానికి ఇంకేదీ ఉండదు అంది ప్రజ్ఞ. 20 ఏళ్లకే బీటెక్, 22 ఏళ్లకే ఎంబీఏ, ఆ తర్వాత వెంటనే ఉద్యోగం, 10 లక్షల ప్యాకేజీ, చక్కటి కార్పొరేట్ ఉద్యోగం, రోజు ఏసీ కారులో వెళ్ళి రావడం, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఏసీ ఛాంబర్లు, కంపెనీలు మారటాలు, క్లయింట్ మీటింగ్స్, వాటిల్లో విజయం, ఇంకా ఇంకా ఇన్సెంటివ్లు, అవకాశాలు, చుట్టూ ఆరాధనగా చూసే కొలీగ్స్, ఊపిరి పీల్చి వదిలినంత చలాగ్గా గడిచిపోయాయి రోజులు. ఉద్యోగం వచ్చి ఏడాది గడవగానే సుధీర్తో పెళ్లి. సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. 2 జీతాలు, పిల్లలు, బాధ్యతలు లేకుండా 6 ఏళ్లు దొర్లిపోయాయి. వారాంతపు సరదాలు, వినోదాలు, విలాసాలు. పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇద్దరికీ చెరో ప్రీమియం కారు, లాకర్ నిండా బంగారం, ఇంట్లో సుఖజీవనానికి కావలసిన సామాగ్రి, వృత్తిలో విజయం. వివాహ జీవితంలోని సామరస్యత ఒకదానిలో ఒకటి కలిసిపోయి పల్చటి మంచు పొరలా తనని చుట్టేసుకున్నాయి. చూసే ప్రపంచం కొంచెం భిన్నంగా కనిపించడం మొదలైంది. అలా భిన్నంగా చూసుకున్నట్టు తనకు తెలియకుండానే అప్పుడొచ్చింది ఆలోచన. జీవితం యాంత్రికంగా అనిపించట్లేదు. బాబో పాపో ఉంటే బాగుంటుంది కదూ తనే అంది. గుడ్ ఐడియా, ఇదే సరైన సమయం మనకి. నాకైతే పాప కావాలి అన్నాడు సుధీర్. నీకేనా? నాకు కూడా పాపే కావాలి. అప్పటికే ఇటు అటు పెద్దవాళ్ళు అడుగుతూనే ఉన్నారు పిల్లల్ని ఎప్పుడు కంటారని. చిన్న వయసులో కంటే మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు అంది వస్తారు. వాళ్ళ పెంపకంలో సహకరించే ఓపిక మాకు ఉంటుంది అంది తల్లి. ఒకళ్ళో ఇద్దరినో పిల్లల్ని కని ఆ అధ్యాయం అయిందనిపించుకోండి. అందరూ అడుగుతున్నారు, కొడుక్కి పెళ్ళై 6 ఏళ్లైనా ఇంకా పిల్లలు లేరా అని. జవాబు చెప్పలేక చేస్తున్నాను సుధీర్ తల్లి అంది. కార్పొరేట్ సెక్టార్లో పెళ్లికి, పిల్లల్ని కనటానికి ఉన్న నిర్వచనాలు వేరు. అప్పుడే పెళ్ళా అంటుంది 25 ఏళ్ల అమ్మాయి కూడా. తన బాస్ అతని భార్య పిల్లలు వద్దనుకున్నారట కెరీర్కి అడ్డని. తన ఇంకో కొలిక్కి పెళ్ళయింది కానీ భార్యాభర్తల మధ్య ఏకాంతాలు సాధ్యపడట్లేదట. ఇద్దరికీ పని ఒత్తిడి, సుదీర్ఘమైన పనివేళలు. అవకాశాలని చంపేస్తుంటే అవకాశాలను సృష్టించుకునే ఆసక్తిని జీవనశైలి చంపేస్తుంది. 23 ఏళ్లకి తనకి పెళ్ళయిందంటే బాల్య వివాహం అని వేళాకోళం చేశారు. ఇప్పుడే పిల్లల్ని కనొద్దని సలహా ఇచ్చారు చాలామంది. తనకి అలాగే అనిపించింది. సుధీర్ కూడా కాదనలేదు. తనకి 30 ఏళ్లు వచ్చేదాకా పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడింకా ఆ తరుణం వచ్చింది. ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె సలహా మీద కాంట్రసెప్టివ్స్ ఆపేశారు. ఆ వెంటనే కోరుకున్నట్లు ప్రెగ్నెన్సీ. డెలివరీ అయ్యేదాకా ఎన్నో ఊహలు, కలలు, కలలకి కామా పెట్టినట్లు డెలివరీ. డెలివరీ తన పుట్టింట్లో పాప, కలలు కొనసాగింపు. పాపని ఎలా ఎత్తుకోవాలో, డైపర్లు ఎలా మార్చాలో హాస్పిటల్లో నేర్పిస్తుంటే అతను ఉత్సాహంగా నేర్చుకున్నాడు. కొత్త సాఫ్ట్వేర్ తెలుసుకున్నట్టు సంతోషం ఒక కెరటంలా ఇద్దరినీ కుదిపేసింది. బుల్లి బుల్లి పిడికిళ్ళు బిగించి చిన్ని చిన్ని పాదాలతో తనని తంతూ పక్కలో కదులుతున్న ఆ ప్రాణి తమ జీవితాల్లో ఒక భాగమేనని అవగాహన వచ్చి కొత్తగా వచ్చిన ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చడం జీవిత ధ్యేయంగా మారిపోయింది ఇద్దరికి. పాపని చూస్తుంటే కొంచెం గర్వంగానూ అనిపించింది. ఫస్ట్ క్రై అమెజాన్ డెలివరీ బాయ్స్ ఇంటికి వరుస కట్టారు. తనకి 6 నెలలు మెటర్నిటీ లీవు, సుధీర్కి 15 రోజుల పెటర్నిటీ లీవు. అమ్మా నాన్నలు, అన్నా వదులు, వారాంతంలో అదో డ్యూటీలా వచ్చిపోయే సుధీర్. మనవరాలు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చేసే అత్తమామలు. 11వ రోజుని పుణ్యవచనం, 21వ రోజున బారసాల, బోర్లా పడ్డందుకు బొబ్బట్లు, ఎన్నో వేడుకలు. ఇందరి మధ్య రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మెటర్నిటీ లీవు చివరికొచ్చింది. లీవ్ అయిపోతుంటే అప్పుడు అర్థమైంది సమస్య. తను వెళ్ళి ఆఫీసులో చేరితే పాపనెవరు చూస్తారు? నువ్వు వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండకూడదు? తల్లిని అడిగింది. 1-2 నెలల్లో అంటే కుదురుతుంది. ఆ తర్వాత అసలు అలా అంటుందని ఊహించలేదేమో. తెల్లబోయింది. నువ్వు నాన్న వచ్చి నా దగ్గరే ఉండిపోండి అంది. అదెలా కుదురుతుంది అడిగింది. మరి పాపెలా? ఇంకొన్నాళ్ళు సెలవు పెట్టవచ్చేమో చూడు ఆవిడ జవాబు. ఆ తర్వాతైనా ఎవరో ఒకరు వచ్చి ఉండాలి కదా. మీ అత్తగారు వచ్చి ఉంటారేమో అడుగు. ఆవిడకంటే కొడుకిల్లు కాబట్టి స్వతంత్రం కూడా ఉంటుంది. మీకేంటి సమస్య? కొంచెం అసహనంగా అడిగింది తను. మా ఇల్లు వాకిలి వదులుకుని నీ దగ్గర ఎలా ఉంటాం? నాన్న అసలు ఒప్పుకోరు. అదే ఎందుకు? అర్థం చేసుకో ప్రజ్ఞ. ఆడపిల్ల ఇంట్లో ఎలా వచ్చి ఉండాలి? ఇంకా ఈ రోజుల్లో అవన్నీ ఏమిటి? ఆవిడ ఖచ్చితమైన జవాబు చెప్పకపోయినా తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన ఆర్థిక సూత్రాలు. తండ్రి అన్న కలిసి కొన్న ఫ్లాట్ అది. అంతా కలిసి ఉంటున్నారు. ఒకసారి యువతలకి వచ్చేస్తే మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందో ఉండదో. ఒక మార్పుకి అలవాటు పడ్డాక దాన్ని రివర్స్ చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఎంట్రోపీ, అత్తమామల ప్రమేయం లేని జీవితానికి అలవాటు పడ్డాక వదిన మళ్ళీ వాళ్లతో వెనకట్లా ఉండగలుగుతుందా? అతని తల్లిని అడిగాడు సుధీర్. అత్త ఆడబిడ్డల పోరు తీరి ఇన్నాళ్ళకి తెరిపిన పడ్డాను. ఇప్పుడు కోడలి పోరా? మీ తిప్పలు మీరు పడండి అందావిడ. తన మనసుకి కష్టమనిపించింది. కోడలి పోరంటున్నారు, మిమ్మల్ని నేను ఎప్పుడైనా ఒక మాటైనా అన్నానా అడిగింది రోషంగా. అత్తలేని కోడలు, కోడల్లేని అత్త అని ఉత్తిగా అనలేదు. ఇప్పటిదాకా గొడవలు లేకుండా సుఖంగా ఉన్నాం.
4 రోజులు చుట్టం చూపుగా వచ్చింది, అందరం ఒకచోట చేరింది వేరు. మీరు చేసేవి మాకు అర్థం కావు. మేం చెప్పేవి మీకు నచ్చవు. మీ తరం పిల్లలతో మేము నెగ్గలేము. మా అక్కయ్య పడుతుంది చూస్తూనే ఉన్నాను. మనవడిని ఎత్తుకోబోతే చేతులు కడుక్కున్నారా అని అడుగుతుందట కోడలు. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లల్ని కనిపించిన వాళ్ళం మాకు మీరు చెప్పాలా అందావిడ. సుధీర్ పెద్దమ్మ గురించి తనకు తెలుసు. ఏ చేతులతో పడితే ఆ చేతులతోటే పిల్లవాడిని ఎత్తేసుకుంటుంది. హ్యాండ్ వాష్ తెప్పించి పెట్టినా వాడదు. వాడికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ వస్తే అని వాళ్ళ కోడలి భయం. అయినా ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుకుంటారు. కోడలు చెప్పినట్టు చేస్తే సరిపోదా? తల్లి భయాన్నే గుర్తించాడో, తన భావాలనే చదివాడో సుధీర్ ఆవిడ్ని రమ్మని మళ్ళీ అడగలేదు. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. తెలియని పోరాటం ఏదో మొదలై అందులో తను ఓడిపోతుందన్న భావన కలిగింది. కొన్నాళ్లపాటు ఉద్యోగం మానేయ్ అంది తల్లి, అదేదో చిన్న విషయం అన్నట్టు. మరి నన్ను ఎందుకు చదివించావు? ఎదురుదాడికి దిగింది. అవకాశం ఉన్నన్నాళ్ళు చేశావు, ఇప్పటిక వీలు కుదరినప్పుడు మానేస్తే తప్పేంటి? మళ్ళీ పాప పెద్దయ్యాక చేరుదువు గాని కొంచెం గట్టిగానే అందావిడ. నాకు కావలసినప్పుడు చేసి అక్కర్లేదనుకున్నప్పుడు మానేయటానికి మన స్వంత కంపెనీలు లేవు. వాదన దేనికి ప్రజ్ఞ? అంత జీతం వస్తున్న ఉద్యోగం మానటం అంటే కష్టంగానే ఉంటుంది. అతనికి జీతం బాగానే వస్తుంది కదా. ఒక జీతంలో కొన్నాళ్ళు సర్దుకోలేరా? ఉద్యోగం చేసేది జీతం కోసమేనా? కాక 10 లక్షలకి చేరావు, 18 లక్షలకు ఎదిగావు, ఇంకా ఎదుగుతావు. ఎంత పైకి వెళ్ళినా నీకు మిగిలేది ఆ జీతమే కదా. కంపెనీకి నువ్వెంత చేసినా కంపెనీ నీది కాదు. నువ్వు వ్యక్తిగా చేసినా అది సమిష్టి కృషే. ఆ తర్వాత కంపెనీ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మానవ వనరుల్ని వినియోగించుకుంటారు తప్ప వాటి సంక్షేమం గురించి ఎవరూ ఆలోచించరు. ఆలోచించినా వాళ్ళకి ఉపయోగపడే వరకు మాత్రమే. కటువైన వాస్తవం. అది అర్థమైతే జీవితం తెరచిన పుస్తకంలా మారుతుంది. ప్రాథమ్యాలు వాటి స్థానాల్లోకి అవి సర్దుకుంటాయి. అయినా కూడా సమాధాన పడలేకపోయింది ప్రజ్ఞ. కొంతమంది స్నేహితులతో చర్చించింది. ఒకరికి వాళ్ళ కంపెనీ డే కేర్ నడిపిస్తుంది, ఇంకొకరింట్లో దూరపు బంధువులు ఉండి చూసుకుంటుందట. ఈ ముసలాళ్ళని ఎవరు భరించగలరు? దగ్గు, ఆయాసం, మందులు. ముందు ఆమెకే నేను చేయాల్సి వస్తుంది. కనీసం ఏడాది నిండితే గానీ డే కేర్లో తీసుకోరు. అప్పటిదాకా ఆమెను భరించాలి. ఆ తర్వాత పంపేస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి తలనొప్పి తెచ్చిపెట్టుకోకు అందామె. దుర్గని అడుగు, తను నానిని పెట్టుకుంది. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు ప్రజ్ఞ. మన తరంలో అందరం ఎదుర్కొంటున్నదే. పిల్లల్ని కనని వెంట పడతారు. తీరా కన్నాక చూసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ అమ్మలకి అత్తలకి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. 10 మంది వచ్చిపోయే ఇల్లు నీ దగ్గర వచ్చి ఉండటం ఎలా కుదురుతుందంటుంది మా అమ్మ. నీ ఇంట్లో నేనెందుకు వచ్చి ఉంటానంటుంది మా అత్తగారు. బాబుని వాళ్ళ దగ్గర వదిలిపెడితే ఆవిడ చూసుకుంటుందట. అది సాధ్యమేనా? వాడి బాల్యాన్ని నేను ఎంత మిస్ అవుతాను. అక్కడ ఇక్కడ పెరిగేట్టయితే వాడిని కనడం ఎందుకు? చదివించి ఉద్యోగాల్లో పెట్టి ఒక త్రిశంకు స్వర్గంలో వదిలేస్తారు మనల్ని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన ఉద్యోగం కేసే చూస్తుంటారు. గొప్పగా చదువుకుని ఇంతంత జీతాలతో ఉద్యోగాలు చేసి, చేసిన చోట ప్రతిభ చూపించి, పిల్లలు పుట్టేసరికి ఉద్యోగం మానేసి వాళ్ళ డైపర్లు మారుస్తూ కూర్చోవాలా అంది దుర్గ. ఎవరి చెప్పు వాళ్ళదే, మరొకరికి పట్టదు. ఆమెతో చర్చ కొంచెం ముందుకు సాగింది. మీ బాబుకి 10 నెలలు కదా, నువ్వేం చేస్తున్నావు? కుతూహలంగా అడిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. ఆయా ఉంది. నాది మార్కెటింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరు. పాప వయసు ఎంత? 6 నెలలు ఇంకా నిండలేదు. డే కేర్లో తీసుకోరు అంత చిన్నపిల్లల్ని. తీసుకున్నా అదొక సమస్యలే. ఊరికే పిల్లలకి ఇన్ఫెక్షన్లు, దగ్గులు, జలుబులు. నువ్వేం ఆలోచిస్తున్నావు? జాబ్ వదిలేస్తావా? నో వే. మరి అదే అర్థం అవటం లేదు. ఇప్పటికే కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి వచ్చి చేరమని. అయినా ఇంకొన్నాళ్ళు సెలవు పెడతాను. ఆ తర్వాత ఏదైనా మంచి కన్సల్టెన్సీ ద్వారా నానిని తెప్పించుకో. వాళ్ళు పోలీస్ ఎంక్వైరీ అవి చేసి పంపిస్తారు. అలా కూడా కొంతమంది మేనేజ్ చేసుకుంటున్నారు. పరాయి మనిషి పాపను సరిగా చూస్తుందా? చూస్తుందా అంటే నా జవాబు చూడదనే. ఇది గిన్నెలు తోమటం, ఇల్లు మాపింగ్ చేయటం లాంటి బండపని కాదు. ఇందులో భావోద్వేగాలు ఉంటాయి. అంటే ఇన్ఫెంట్ అబ్యూస్ బాగానే జరుగుతుంది. పుట్టుకతో ఎవరికీ క్రిమినల్ హిస్టరీ ఉండదు. ప్రజ్ఞ, మొదటి నేరం అనేది ఎక్కడో ఒక చోట జరిగాకే నేర చరిత్ర మొదలవుతుంది. ఆ మొదటి నేరం ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు. జరగటానికి గల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో తను చెప్పాలనుకున్నది ఇంకా విడమర్చి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు. ప్రజ్ఞకి సమస్య యొక్క ఒక్కొక్క పొర వీడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక వస్తువు బజార్లోంచి కొనుక్కునే ముందు మనం ఎన్నో విచారిస్తాం. ఇక్కడ అలా కాదు. ఈ వచ్చే మనిషి వ్యక్తిగతంగా మనకు తెలియదు. బేసిక్గా ఆమె మనస్తత్వం ఎలాంటిది, అలవాట్లేమిటి, బలహీనతలేమిటి, ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు, ఎంతవరకు సంయమనం పాటించగలదు అనే విషయాలు మనకి తెలియవు. కొత్త పరిసరాలు, ఒంటరితనం, తనది కాని పాప, తనకి తెలియని పద్ధతిలో పెంచటం, స్వంత పిల్లల్ని మనవలనో పెంచాల్సిన తనకి ఆ పాపను చూసుకోవాల్సి రావటం, అందుకు కారణమైన పరిస్థితులు, వాటిని తప్పించుకోలేని నిస్సహాయత, ఇలా ఎన్నో విషయాలు ఆమె మీద ప్రభావం చూపిస్తాయి. తనేం చేసినా చూసేవాళ్ళు లేరనుకున్నప్పుడు ఆమెలో ఉన్న నేర ప్రవృత్తిని ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది. అది నేర ప్రవృత్తి కూడా కాదు. ఉక్రోషాన్ని చూపించుకోవటానికి నోరు వాయలేని పిల్లల్ని అవుట్లెట్గా వాడుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి పైనుంచి చూసుకుంటే బాగుంటుంది. అలా లేనప్పుడు ఉద్యోగం నీకు ఎంతవరకు అవసరమో ఆలోచించు అంది.
ఆఖరి పొర కూడా వీడిపోయింది. ఇంకా ఆలోచించుకోవాల్సింది తనే. పిల్లలు మన సిగ్నేచర్ స్టేట్మెంట్స్, అస్తిత్వ సంతకాలు. ఆఖర్లో ఆమె అన్న మాటలు చెళ్ళుమని తాకినట్టయ్యాయి ప్రజ్ఞకి. ఆలోచనలో పడింది. పగలు రాత్రి మదన పడింది. సుధీర్తో చెప్పటానికి ముందు ఆ తర్వాత కూడా అతనికి నచ్చలేదు. ఇద్దరూ తెచ్చుకుంటూ విలాసంగా గడిపేస్తున్నారు. ఇప్పుడు ప్రజ్ఞ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఆదాయం సగానికి తగ్గిపోతుంది. కారులోను, హోమ్ లోను, వాయిదాలు అలాగే ఉంటాయి. పాప కూడా ఉంది కాబట్టి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. చదువు, పెళ్ళి సరేననలేకపోయాడు. పాప ఇంకా చిన్నది. దాని నవ్వులు, దాని ఊసులు తన లోకంలో తాను ఉంటుంది. అంతే తప్ప ఎత్తుకోమని ఆడించమని గొడవ చేసే వయసు కాదు. ఎవరినైనా పెట్టుకుందాం. వచ్చిన అమ్మాయి వేళకు అన్నీ చేసి తన మానాన తను కూర్చోవచ్చు. 15,000 20,000 జీతం ఇస్తాం. తిండి పెడతాం. సదుపాయాలన్నీ ఇస్తాం. ఎందుకు చూడదు? బయట ఎంత చాకరీ చేస్తే అంత డబ్బొస్తుంది. కృతజ్ఞత ఉండదా? ఒక్క 6 నెలలు సర్దుకున్నామంటే ఆ తర్వాత నాని నచ్చకపోతే డే కేర్‌లో వేద్దాం అన్నాడు. అది అతను తనకి తను నచ్చ చెప్పుకోవడమో, అతను ధైర్యంగా ఉండి తనకి నచ్చ చెప్పడమో అర్థమవని సన్నటి గీత రెండిటికి మధ్యన. మళ్ళీ సందిగ్ధం. ఏం ఆలోచించుకున్నావు? ప్రజ్ఞ అల్లుడేమంటున్నాడు? అడిగింది తల్లి. ఆయాని పెడదామంటున్నారు. మాట ఇంకా పూర్తవలేదు. ఆవిడ కోపంతో విరుచుకుపడింది. నీ ఉద్యోగం పిచ్చి నాశనమైపోను. పసిపిల్లల్ని ముక్కు మొహం తెలియని మనిషి మీద వదిలేసి ఆఫీస్కి వెళ్తావా? నువ్వసలు ఆడపిల్లవేనా? నేను కన్న కూతురివేనా? ఉద్యోగం మానేయమని చెప్పాను. మానేయలేని దానివి పిల్లల్నెందుకు కన్నావు? కంఠనాళాలు తెగిపోయేలా అరిచింది. పాపని గుండెలకు హత్తుకుని ఏడ్చేశాడు తండ్రి. నా కూతుర్ని పెద్ద చదువులు చదివిస్తున్నాననుకున్నాను కానీ డబ్బు యంత్రాన్ని చేస్తాననుకోలేదు అన్నాడు దుఃఖం నిలువరించుకోలేక. అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు ప్రజ్ఞ? నీ సెల్ ఫోన్ ఎవరిని ముట్టుకొనివ్వవు. అలాంటిది ప్రాణాలు పణంగా పెట్టి కన్న పాపాయిని పరాయి మనిషి చేతికి ఎలా ఇవ్వగలవు? ఫోను పాటి విలువ మనిషికి లేదా? సూటిగా అడిగింది వదిన. అవును, ఆమె పెళ్ళయ్యాక ఉద్యోగం చెయ్యనని ముందే నిర్ణయించుకుంది. మేమెప్పుడూ సంపాదించి మాకున్న మేడల మీద ఇంకో అంతస్తు వెయ్యమని నిన్ను అడగలేదు. చదువుకున్న పిల్లవి, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేస్తున్నావు. పెళ్ళై పిల్లలు పుట్టాక కుదిరితే చేస్తావు, లేకపోతే మానేస్తావు అనుకున్నాం. అంతేకాని పిల్లల్ని కనను, పెంచను అని మొండికేసే సెటార్ని చేసుకుంటున్నామనుకోలేదు అంది సుధీర్ తల్లి. అన్ని వేళ్లు తన వైపే చూపించాయి. అందరూ తన్నే దోషిగా చూశారు. ఎన్ని ప్రశ్నలు, వాటికి జవాబులు వెతకడానికి తన మనసు గిజగిజలాడిపోయింది. సుధీర్ ఒప్పుకోవటం లేదని చెప్పేయచ్చు, కానీ తనే ఇంకా ఊగిసలాటలో ఉంది. ఈ చర్చలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. లీవ్ పొడిగించి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఇంతలో దుర్గ నుంచి ఫోన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయలేనని అర్థమైంది ప్రజ్ఞ అంది. ఆమె గొంతులో నిస్పృహ. ఏమైంది? ఆతృతగా అడిగింది ప్రజ్ఞ. నాని సడన్గా మానేసింది. కొడుక్కి యాక్సిడెంట్ అయిందట. బాబు ఆమె కోసం బెంగపడ్డాడు. 2 రోజుల నుంచి విపరీతమైన జ్వరం. హాస్పిటల్లో చేర్చాం. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్నా మనకు సమస్యే కదా అంది. ఊగిసలాట ఆగిపోయింది. నిర్ణయం తీసేసుకుంది. రెజిగ్నేషన్ మెయిల్ చేసింది. ముందే చెప్తే తన నిర్ణయం మారిపోతుందేమోనని సుధీర్కి చెప్పలేదు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక ఫోన్లో చెప్పింది. అతను షాక్ అయ్యాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నెలకి 1,50,000 వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తావా? ఒకసారి వదిలేస్తే మళ్ళీ ఇంత మంచి పొజిషన్కి రాగలవా? పాపదేముంది? ఒక 3 ఏళ్ళు ఎవరైనా చూసుకుంటే స్కూల్కి పోతుంది. ఆ తర్వాత నువ్వు ఫ్రీయేగా అన్నాడు. మెయిల్ చేసే ముందే తనకి చెప్పలేదని ఎంతైనా కోపం వచ్చింది. ఎవరు చూస్తారు? సూటిగా అడిగింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ రోజంతా కోపమే అతనికి. ఎవరు చూస్తారు? ప్రజ్ఞ ప్రశ్న మనసులో పదే పదే కదిలింది. నెమ్మదిగా కోపం కరిగింది. ఎవరు వాళ్ళ జీవితాల్లోంచి వలస వచ్చి తమ జీవితంలో ఉండిపోయి పాపను చూడరు? పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగడం అనేది సహజమైన విషయంలా జరగాలి. నానమ్మ తాతయ్యల జీవితాలకి నాన్న అమ్మలు కొనసాగింపుగా ఉండేవారు. పెళ్ళై అమ్మ అత్తగారింటికి వచ్చింది. వాళ్ళలో కలుపుకుని ఆవిడ జీవితం కొనసాగింది. తమని అందరూ కలిసి పెంచారు. ఇప్పుడు ప్రజ్ఞ పుట్టింట్లో జరుగుతున్నది అదే. బావమరిది అత్తమామలు కలిసే ఉంటారు. అతని భార్య ఇంట్లోనే ఉంటుంది. తన విషయంలో అలా జరగలేదు. తమవి కార్పొరేట్ ఉద్యోగాలు. పెద్ద పెద్ద సిటీస్లో తప్ప ఇంకెక్కడా దొరకవు. పాపను చూసుకోవడానికి ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మానక తప్పదు. పనివాళ్ల మీద ఇంటిని పిల్లల్ని వదిలేసి మరీ డబ్బులు సంపాదించుకోవాలా అని ఆలోచిస్తే మాత్రం ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆమె కూడా తనలాగే ఎగ్జిక్యూటివ్. ఏం చెయ్యాలో నిర్ణయించే తెలివి ఆమెకు కూడా ఉంది. ఇది ఆదాయానికి మాత్రమే కాక ఆమె జీవితానికి సంబంధించిన విషయం. ఎంతో ఆలోచించి ఉంటుంది. ఈ నిర్ణయం వలన ఆమె తన కార్పొరేట్ ఉనికిని, ఉజ్వలమైన భవిష్యత్తుని కోల్పోతుంది. ఎవరితోనైనా తన పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమీ చేయను, ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్ని అని చెప్పుకోవాలి. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఉద్యోగం చేసే అవకాశమో అవసరమో వచ్చినా ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అయినా వదిలేసింది. ఈ టైంలో ఆమెకి ఎంతో మోరల్ సపోర్ట్ కావాలి. అతన్ని వెంటనే ప్రజ్ఞకు ఫోన్ చేశాడు. ఆమె ఎత్తింది. సారీ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆమె నవ్వింది. పాప పిక్ అడిగాడు. తమ అస్తిత్వపు తునకని ఫోన్లో చూపించింది. అతను అపురూపమైన కానుకల పిక్ తీసి దాచుకున్నాడు.
కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.